గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం పేజ్ నెంబర్ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 19 చెప్పుకున్నాం. 19లో 14, 15, 16 క్వశ్చన్స్ చెప్పుకున్నా కదమ్మా. నెక్స్ట్ చూసింగ్. అందరూ పేజ్ నెంబర్ 20 ఓపెన్ చేయండి. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 20. పేజ్ నెంబర్ 20 వర్క్ బుక్. పేజ్ నెంబర్ 20 వర్క్ బుక్ చూడండి. 2, 4, 5, 6, 7, 8, 9, 10. పేజ్ నెంబర్ 20లో చూసింగ్ తీశారు కదా. ద విండ్ పైప్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. విండ్ పైప్ని ఇంకా ఏమనొచ్చు? ట్రాచియానా, ప్యాసేజా, బ్రాంచినా? ట్రాచియా. ఏ ట్రాచియా, TRACHEA. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్. వెన్ యూ బ్రీత్ ఇన్ అవర్ చెస్ట్ డాష్. మనం బ్రీత్ తీసుకున్నప్పుడు మన చెస్ట్ ఎలా ఉంటుంది? ఎక్స్పాండ్స్, కాంట్రాక్ట్స్, షోస్ నో చేంజ్. అంటే ఎక్స్పాండ్స్ అంటే పెరగడం, కాంట్రాక్ట్స్ అంటే తగ్గడం, షోస్ నో చేంజ్ ఎలాంటి చేంజ్ లేదంట. మనం బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుంది? మన చెస్ట్ ఎక్స్పాండ్స్, ఎక్స్పాండ్స్, ఎక్స్పాండ్స్. మీరు అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఎక్కడైతే ఉన్నాయో ఆప్షన్స్ అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. తర్వాత థర్డ్ది, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డాష్ the breakdown of food takes place with the help of oxygen. ఏ ప్రాసెస్లో ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది, అలాగే ఆక్సిజన్ కూడా దానికి హెల్ప్ అవుతుంది. ఆక్సిజన్ హెల్ప్ అవుతుంది. డ్యూరింగ్ ద ప్రాసెస్ డాష్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ టేక్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. ఏ ప్రాసెస్లో ఫుడ్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ ఫుడ్కి ఏమవుతుంది? ఆక్సిజన్ కూడా హెల్ప్ అవుతుంది. ఏ ప్రాసెస్? డైజెషనా, రెస్పిరేషనా, సర్క్యులేషనా? ఆక్సిజన్ అన్నాడు. ఆక్సిజన్ అన్నప్పుడు మనం అది ఏ సిస్టంలోకి వెళ్ళిపోవాలి? రెస్పిరేషన్, రెస్పిరేషన్, రెస్పిరేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. Diaphragm is a dash that helps in breathing. Diaphragm దేనితో బ్రీతింగ్లో హెల్ప్ చేస్తుందని చెప్పాం. డయాఫ్రమ్ కానీ ఏముండాలి? ఆ డయాఫ్రమ్ అనేది ఏంటిది అసలు? ఫ్లూయిడా, ఒక లిక్విడ్ లాంటిదా? మజిల్, కండరమా, బోన్, ఎముక? మజిల్. డయాఫ్రమ్ అనేది ఏంటిది? మజిల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డయాఫ్రమ్ ఈజ్ ఏ మస్క్యులర్ వాల్ బిలో ద లంగ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద హెయిర్ అండ్ మ్యూకస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద డాష్. హెయిర్ మ్యూకస్ ఎక్కడ ఉంటాయి? లంగ్స్లోనా, డయాఫ్రమ్లోనా, నోస్లోనా? నోస్, NOSE, నోస్. నెక్స్ట్, ద బాడీస్ ఇంక్రీజ్ నీడ్ ఫర్ ఆక్సిజన్ is met by an dash rate of breathing. The body's increased need for oxygen is met by an dash rate of breathing. బాడీలో ఆక్సిజన్ రేట్ ఎక్కువైనప్పుడు బ్రీతింగ్ రేట్ కూడా ఏమవుతుంది? ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, నార్మల్గా ఉంటుందా? అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్, నార్మల్. ఆల్రెడీ మనం ఆక్సిజన్ రేట్ ఎక్కువైనప్పుడు కూడా బ్రీతింగ్ రేటు ఎక్కువ అవుతుంది. అంటే ఇంక్రీజ్డ్, INCREASED, ఇంక్రీజ్డ్. తర్వాత సెవెంత్ వన్. డాష్ ఈజ్ సెంట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ బ్లడ్. డాష్ సెంట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ బ్లడ్. ఇది బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి వెళ్తుంది, ఇంకా బ్లడ్లో కూడా ఉంటుంది. అంటే బ్లడ్ తీసుకెళ్తుంది అనమాట. ఏంటిది? ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజనా? మనం బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి ఏమవుతుంది? ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజనా?
కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తాం, మనం బయటికి వదిలేస్తాం, ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటాం. మనకి ఈ రెండే తెలుసు, నైట్రోజన్ అనేది మనకి తెలియదు. ఆ నైట్రోజన్ని ఎక్కడ యూస్ చేస్తారంటే, మనకి ఇప్పుడు ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఏ ప్యాకెట్స్ అయినా మనం కిరాణా స్టోర్స్కి వెళ్ళినా ఎక్కడైనా ప్యాకెట్స్, లేకపోతే మీకు బాగా తెలియాలంటే బిస్కెట్ ప్యాకెట్స్ వీటన్నిటిని బాగా లోపల కొంచెం ఎయిర్ ఉంటుంది, మీరు ఓపెన్ చేయంగానే ఆ ఎయిర్ ఏంటిది అనుకున్నారు, నైట్రోజన్. ఆ నైట్రోజన్ ఉండడం వల్ల అది ఫ్రెష్గా ఉంటుంది, దానివల్ల మనకి తీయంగానే మనకి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఆ నైట్రోజన్ లేదు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక బిస్కెట్ ప్యాకెట్కి తీసేసి ఉంచామనుకోండి, ఫ్రెష్గా అంటే మెత్తగా కాకుండా కరకరలు ఆడుతాయా, ఆడవు. ఎందుకని, ఆల్రెడీ అది ఓపెన్ అయిపోయి ఉంది కాబట్టి. అదే ఓపెన్ అవ్వకుండా ఉంటే ఏమవుతుంది, లోపల ఆ ఐటమ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. కానీ మనకి ఈ లెసన్లో రెస్పిరేటరీ సిస్టంలో మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గురించే మాట్లాడుకున్నాం, నైట్రోజన్ గురించి మాట్లాడుకోవాలి. కానీ మీకు కొంచెం అర్థమవుతుందని నైట్రోజన్ గురించి చెప్పాను. ఓకే, బ్లడ్ బాడీలో ఉన్న, అంటే దీన్ని తీసుకొని బ్లడ్లో కలిసి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి వెళ్తుంది. అది ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడా? కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి రిలీజ్ చేస్తాం, ఏది తీసుకుంటాం, ఆక్సిజన్ ఏం చేస్తుంది, బ్లడ్లో మిక్స్ అయ్యి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి పంపిస్తుంది. నెక్స్ట్ 8th, ట్రాచియా స్ప్లిట్స్ ఇంటూ 2 మెయిన్ బ్రాంచెస్ కాల్డ్. ఆల్రెడీ ట్రాచియా 2 స్ప్లిట్స్గా ఇలా అవుతుందని చెప్పాను కదా. వీటిని విండ్ పైప్, ఇవి దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, లంగ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 2 స్ప్లిట్స్ని ఏమంటారు, బ్రౌన్ చీజ్. ట్రాచియా స్ప్లిట్స్ ఇన్ 2, అంటే ఈ ట్రాచియా అనేది 2గా బ్రాంచెస్ ఉన్నాయి, దాన్ని ఏమంటారు, బ్రౌన్చీ. BRONCHI, బ్రౌన్చీ. తర్వాత 9th one, frogs breathe with the help of dash in water. ఆల్రెడీ మనకి మొన్న పజిల్లో వచ్చింది, పజిల్ 11th క్వశ్చన్లో చెప్పుకున్నాం. ప్లాంట్స్ స్టొమాటా, ఫ్రాగ్ ల్యాండ్ మీద ఉంటే లంగ్స్, అలాగే వాటర్లో ఉంటే స్కిన్తో గాలి పీల్చుకుంటాయి. అక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్, స్కిన్, నోస్, లంగ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ వాడు ఏమన్నాడు, ఫ్రాగ్స్ బ్రీత్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాష్ ఇన్ వాటర్. వాటర్లో దేని సహాయంతో అది బ్రీత్ చేస్తుంది, స్కిన్. SKIN, స్కిన్. అదే ల్యాండ్ మీద ఉంటే లంగ్స్తో గాలి తీసుకుంటుంది. తర్వాత 10th one, లైక్ బర్డ్స్ డాష్ ఆల్సో హ్యావ్ లంగ్స్. బర్డ్స్తో కాకుండా ఇంకా వేటికి కూడా లంగ్స్ ఉంటాయి. మనకి లంగ్స్ ఉంటాయి హ్యూమన్స్కి, అలాగే బర్డ్స్కి ఉంటాయి లంగ్స్, ఇంకా వేటికి లంగ్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, ఇన్సెక్ట్స్, ఫిష్, రెప్టైల్స్. ఇన్సెక్ట్స్కి ఏముంటాయి, స్పైరకల్స్ ఉంటాయి. ఫిష్కి ల్యాండ్ మీద ఉంటే లంగ్స్, అదే వాటర్లో ఉంటే స్కిన్. వేటికి లంగ్స్ ఉంటాయి, రెప్టైల్స్. REPTILES, రెప్టైల్స్. ఓకే, ఇవి మీకు చూసింగ్లో ఏలో ఉన్నాయో బీలో ఉన్నాయో చూసుకొని వాటిని చక్కగా అండర్లైన్ చేసుకోండి, పెన్సిల్తో అండర్లైన్ చేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతాం. ద విండ్ పైప్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రాచియా. ఏ దగ్గర ఉన్న ఆన్సర్ అండర్లైన్ చేసుకోండి. వెన్ యూ బ్రీత్ ఇన్ అవర్ చెస్ట్ డాష్, A expands. Third one, during the process of dash breakdown of food take place with the help of oxygen. Respiration, B. Next, 4th one, diaphragm is a dash that helps in breathing. Diaphragm దేని సహాయంతో బ్రీత్ చేసుకుంటుంది, B. muscle. Next, 5th one, the hair and mucus are present in the dash. Hair and mucus ఎక్కడ ఉంటాయి, nose. 6th one, the body's increased need for oxygen is met by and dash rate of breathing. మనకి ఆక్సిజన్ రేట్ ఇంక్రీజ్ అయితే బ్రీతింగ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ బ్రీతింగ్ రేట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది,
మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మన బ్రీతింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మన బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనే ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ప్రతి మనిషికి ఉండాలి. ఓకే, లోపల ఉన్న లంగ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 7th వన్, డాష్ ఈజ్ సెంట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ బ్లడ్. బ్లడ్ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి ఒకదాన్ని తీసుకెళ్తుంది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అన్నాడు. మనం ఆక్సిజన్ ఏ అండర్లైన్ చేసుకోండి. 8th, trachea splits into two main branches called dash. Lungs, bronchi, diaphragm. B, bronchi. తర్వాత 9th వన్, frogs breathe with the help of dash in water. వాటర్లో ఉన్నప్పుడు ఫ్రాగ్ దేంతో గాలి తీసుకుంటుంది. స్కిన్, SKIN, స్కిన్ ఏలో ఉంది చూడండి, ఏ పెట్టుకోండి అండర్లైన్. 10th వన్, లైక్ బర్డ్స్ డాష్ ఆల్సో హ్యావ్ లంగ్స్. బర్డ్స్ లాగానే ఇంకా వేటికి లంగ్స్ ఉంటాయి. ఇన్సెక్ట్స్గా, ఫిష్గా, రెప్టైల్స్గా. రెప్టైల్స్. ఓకే, ఇక్కడికి మనకి సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో నేను రిమైనింగ్ ఇంకా టెక్స్ట్ బుక్లో అన్నీ ఫిల్ అయిపోయినాయి కదా, మనకి టెక్స్ట్ బుక్ అంతా ఫిల్ అయిపోయింది, వర్క్ బుక్లో ఫిల్ అయింది. అప్లికేషన్ సి పార్ట్ అలాగే డూ అండ్ డాక్యుమెంట్ మనం స్కూల్కి వచ్చాక చెప్పుకున్నాం దాని గురించి. ఇవి మాత్రం తరోగా అన్నీ కంప్లీట్ చేసుకోండి. రోజు నేను వాట్సాప్ చేస్తున్నాను కదా, రాసినవి అన్నీ రాసేసుకోండి. డూ అండ్ డాక్యుమెంట్, అప్లికేషన్ సి పార్ట్ మేము స్కూల్కి వచ్చాక చెప్తామమ్మా. 2 లెసన్స్ కంప్లీట్ అయ్యి ఇంకా మీరు చదవడం సెకండ్ లెసన్ చదువుతున్నారు వర్క్ బుక్లో. ఆల్రెడీ 3rd క్వశ్చన్ అయిపోయింది కదా, ఈరోజు 4th, 5th క్వశ్చన్ చెప్పుకున్నాం. మీరు వర్క్ బుక్స్ తీస్తే నేను ఓరల్ చెప్తాను. ఆల్రెడీ వర్క్ బుక్ తీసే ఉంచారు కదా, పేజ్ నెంబర్ 14 తీయండి. 4, 5 నేను 2 టైమ్స్ చదువుతాను. తర్వాత మీరు ఇంటి దగ్గర చక్కగా ఫింగర్ పెట్టి చదవండి. నెక్స్ట్ క్లాస్లో నేను 3rd లెసన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, చూడండి పేజ్ నెంబర్ 14 తీయండి. పేజ్ నెంబర్ 14. డిఫైన్ రెస్పిరేషన్. అసలు రెస్పిరేషన్ అంటే ఏంటో చూడండి. రెస్పిరేషన్, RESPIRATION. The process in which breakdown of food take place with the help of oxygen and energy is released is called respiration. Respiration అంటే ఏంటి? అదొక ప్రాసెస్. ఆక్సిజన్తో ఫుడ్ బ్రేక్ అయ్యి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడాన్ని రెస్పిరేషన్ అంటారు. రిలీజ్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హెయిర్ అండ్ మ్యూకస్ ఇన్ నోస్. నోస్లో ఉండే హెయిర్ మ్యూకస్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు దాని ఫంక్షనింగ్ ఏంటి? హెయిర్ అండ్ మ్యూకస్ ప్రెజెంట్ ఇన్ ద నోస్. ఎక్కడ ఉంటుంది హెయిర్ అండ్ మ్యూకస్? నోస్లో ఉంటుంది. ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ డర్ట్ and dust from entering the nose along with the air we inhale. మనం గాలి పీల్చుకుంటాం. ఆ గాలి పీల్చుకోవడాన్ని ఏమంటారు? ఇన్హేల్. ఆ ఇన్హేల్ చేసినప్పుడు మనం ఎయిర్ మన నోస్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనకి తెలియకుండా ఈ గాలిలో చాలా దుమ్ము ఉంటుంది. ఆ దుమ్మును కూడా మనం ఏం చేస్తాం? పీల్చేస్తాం. ఆ దుమ్ముని ఏం చేస్తుందంట ఈ హెయిర్ అండ్ మ్యూకస్ ఆపుతుంది. డస్ట్, డర్ట్ లోపలికి, నోస్ లోపలికి వెళ్లకుండా ఆ హెయిర్ మ్యూకస్ దాన్ని ఆపుతాయి అన్నమాట. అదే హెయిర్ అండ్ మ్యూకస్ యొక్క ఫంక్షనింగ్. మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. డిఫైన్ రెస్పిరేషన్. ద ప్రాసెస్ ఇన్ విచ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ with the help of oxygen and energy is released is called respiration. Next, 5th question. What is the function of hair and mucus in nose? Hair and mucus present in the nose prevent the entry of dirt and dust from entering the nose along with the air we inhale. Okay, ఈ 2 questions చదవాలమ్మా. ఓకే, మనకి సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ లెసన్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, బాయ్ అమ్మా.